ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కోలుకుంటున్న ఆయన తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వివి వినాయక్. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. వివి వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు వంటి కొందరు సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన ఎక్స్పర్ట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన సినిమాల మీద కంటే ఎక్కువగా ఆరోగ్యం మీదే ఫోకస్ పెట్టాలని డాక్టర్స్ సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పూర్తి విశ్రాంతితో ఉండవలసిందిగా డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. తారక్ నటించిన ఆది చిత్రంతో వివి వినాయక్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్గా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన వివి వినాయక్ కూడా స్టార్ స్టేటస్లోనే కొనసాగుతున్నారు. అయితే కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవటంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు. చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఆ తరువాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు.